మీరు విలేజ్కి అతి సమీపంలోనే ల్యాండ్ కావాలని చూస్తున్నారా? అయితే 6 ఎకరాల కమర్షియల్ బిట్టు కావాలని చూస్తున్నారా? ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ కోసం కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కోసం కానీ, ఇలాంటి బిట్టు కావాలని ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనకు ఉస్నాబాద్ హైవే రోడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్ ఇక్కడ నుంచి వెళ్తే ఇది ఉస్నాబాద్ హైవే రోడ్డుకు ఉంటుందండి. ఒక 200 మీటర్ దూరంలోనే ఇది విలేజ్ టు విలేజ్, ఒక విలేజ్కి దగ్గరలో బీటీ రోడ్కి మనకు ఒక 6 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది. ఇది చుట్టూ కడిలేసి మంచిగా ఇచ్చేశారు, బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఇది జనగామకు జస్ట్ ఒక 10 కిలోమీటర్ దూరంలోనే, విలేజ్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కే ఉంటుంది. ఇది సైట్ మొత్తము ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే విలేజ్ వస్తుందండి మనకు. ఈ బిట్టుకు వచ్చేసి వెనకాల రోడ్డు ఉంటుంది, ముందు ఒక రోడ్డు ఉంటుందండి. 2 రోడ్లు ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఒక నక్ష రోడ్డు ఉంటుందండి, ముందు బీటీ రోడ్ వస్తుంది. ఈ విధంగా చుట్టూ కడిలేసి బౌండరీస్ ఫిక్స్ చేశారు. ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్, తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుందండి. తెలంగాణ సంబంధించిన ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి. ఇందులో చిన్నగా బోర్డు లెక్క ఉన్నది, కానీ హైవే రోడ్డుకు దగ్గరలో ఉంటుందండి. ఉస్నాబాద్ హైవే రోడ్డుకు జస్ట్ ఒక 200 మీటర్ దూరంలోనే. ఇది సైడు ఈ చిన్న గుట్ట బోర్డు ఉంటుందండి. ఈ బోర్డు కూడా ఇందులో వస్తుంది. ఇది కూడా పెద్దగా ఏం లేదు. మిగతా ల్యాండ్ అంతా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక రోడ్ ఉంటుందండి. ఇది రోడ్ ఫేస్ వచ్చేసి మనకు దగ్గర 300 ఫీట్స్ వస్తుంది మనకు. మీకు టోటల్గా రోడ్ ఫేస్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా ఇది రోడ్ ఫేస్. చుట్టూ కడిలేశారు. లోపలికి వెళ్ళడానికి గేట్ కోసం ఇక్కడ వదిలేశారు ప్లేసు. ఈ కడికి మధ్యలో గేటు. ఆ లాస్ట్ చెట్టు దాకా ఉన్నది మనకు ఈ రోడ్ ఫేస్. మనకి ఇక్కడ నుంచి ఆ యాప చెట్టు కనిపిస్తుంది కదండి, ఆడదాకా రోడ్ ఫేసే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ కనిపించేది రోడ్ ఇది. క్లియర్ టైటిల్ అండి. ఇది జనగామకు జస్ట్ 10 కిలోమీటర్ దూరంలో, ఉప్పల్కి వచ్చేసి 75 కిలోమీటర్లో, హైదరాబాద్కు వచ్చేసి 100 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. హన్మకొండకు వచ్చేసి 50 కిలోమీటర్ వస్తుంది. వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 65 కిలోమీటర్ వస్తుందండి. ఇది రోడ్ ఇది.